పోలీసులు అడ్డుకోవడము రావడం అంటే వాళ్ళు నోటీసులు ఇచ్చిండ్రు, నోటీసులకు సమాధానాలు ఇస్తుండ్రు. ఇవాళ ఏది అడిగితే అది ఆ పద్ధతిలో ఇచ్చుకుంటూ పోతున్నారు. మా లాయర్లను లీగల్ టీంలను ఎంబడి పెట్టుకొని పోయినరు. అలా తప్పేమున్నది? మీరు ఏదో డాక్యుమెంట్లు అడిగినా ఏదో అడిగినా అని అంటున్నారు. దానికి ఎంబడి తీసుకొని మీరు ఏం అడిగితే అది అడగడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ లోపలికి వాళ్ళు అనుమతించలేదు. వాళ్ళని ఏదో మామూలుగా సపోర్ట్గా తీసుకపోలే. వాళ్ళు డాక్యుమెంట్లు ఏమేమి అడుగుతారో వాళ్ళకి కావాల్సిన ఇద్దామన్న ఉద్దేశంగా కేటీఆర్ గారు తీసుకుపోయినారు లీగల్ టీంను, లాయర్ని, అడ్వకేట్ను లోపలికి కూడా వాళ్ళకు అనుమతించలేదు. తర్వాత వాళ్ళు ఏమడిగినరో ఏందో లిఖితపూర్వకంగా ఇచ్చిండ్రు, వచ్చిండ్రు. ఈ టీవీలో కోడ్ మన ఏసీబీ కార్యాలయం మన హాజరు కావాలని చెప్పేసి గత నెల నుంచి నడుస్తూనే ఉంది. ఒకవేళ కేటీఆర్ గారు తప్పించుకోకుండా ఏది హెల్త్ ఇష్యూ ఇట్లాంటి ఏం కారణాలు చెప్పకుండా తప్పించుకోకుండా ఒక పౌరుడుగా ఏసీబీ కార్యాలయానికి వెళ్తే అక్కడ పోలీసులు అడ్డుకున్నారు పూర్తి స్థాయిలో. అడ్వకేట్లు రావద్దు, ఏమున్నా కేటీఆర్ ఒక్కరే రావాలని చెప్పేసి ఈ ప్రధానంగా వ్యాఖ్యలు చేసింది. అడ్వకేట్లు వస్తే వాళ్ళకి ప్రధానంగా వచ్చిన ప్రాబ్లం ఏంది అంటే ఏం చెప్తారు? ఏం లేదు, డ్రామా, అంత డ్రామా, ఏం ప్రాబ్లం లేదు. అడ్వకేట్లు వస్తే ఏమున్నది? అడ్వకేట్లు ఉన్నా లేకున్నా కూడా వాళ్ళకి ఇచ్చేటివి ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఏం ఆన్సర్లు ఇస్తారో, ఏమైనా డాక్యుమెంట్లు అడుగుతున్న ఉద్దేశంగా తీసుకోపోవడం తప్ప అందులో ఏది లేదు. వాళ్ళు ఒక డ్రామా చేస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చి నుంచి అదిగో పులి, ఇదిగో ఇగో తోక అంటే ఇగో తోక బారడు అన్నట్టున్నది వాళ్ళ కథ. ఆ కేసు లేదు, లొట్ట పీసు లేదు, ఏది లేదు, దేనికి భయపడేది లేదు. పిలిస్తే మంచిగా దొరలేక వచ్చింటూ పోయిండు మంచిగా. ఏమన్నా పట్నం నరేందర్ రెడ్డి గారిని అడ్వకేట్ లేకుండా విచారణ జరిపి వాళ్ళకు నచ్చినట్టు డాక్యుమెంట్ సృష్టించుకుంటారు బీఆర్ఎస్ పార్టీ నేతలు గతంలో నుంచి చెప్తున్నారు. కేటీఆర్ విషయంలో అదే జరగాలని ప్రభుత్వం కోరుకుంటుందా? సేమ్ అట్లనే జరగాలని వాళ్ళు ఊహించిండ్రు. అది తిరగబడ్డది. ఏమంటారు చూడు, బోర్ల పడ్డది. ఇప్పుడు ప్రభుత్వము బోర్ల పడి వాళ్ళకి ఏం చేయాలో ఇప్పుడు అర్థం కాక తికమక అవుతున్నారు. ఎందుకంటే నరేందర్ రెడ్డిని లేని కేసులా ఒకటి ఇరికిచ్చి ఎవరు లేని ప్లేస్లా దొంగల్లాగా వాకింగ్ చేస్తా అంటే ఎత్తుకోపోయినరు. ఏం పెట్టానో 4 రాసిర్రు, పెట్టిర్రు, చేసిండ్రు. వాళ్ళ కేసు లేదు, ఏం లేదు. అక్రమ కేసులు ఎందుకు పెట్టుకున్నారంటే వాళ్ళు చేసిన అక్రమాలు బయట తీస్తున్నారు కాబట్టి. వాళ్ళు చేసే అక్రమాలను ఒక్కొక్కటిగా ఏరిపారి ప్రజలలో పెడుతున్నారు. ఇట్లా డైరెక్ట్ ఇట్లా పెడుతున్నారు. ప్రజలలో ఊళ్ళకు పోలేని పరిస్థితి ఇప్పుడు. ఒక్కళ్ళు కూడా, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి కూడా ఊళ్ళలో పోలేని పరిస్థితి. ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు చేసే మొత్తం ఈ దరిద్రాల చిట్టా మొత్తం బయట పెడుతున్నారు. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కవిత గారు కానీ, ఎవరు మా నాయకులు ఎక్కడెక్కడ ఎండి పాడేస్తున్నారు వాళ్ళు చేసినాయి. వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఎలక్షన్ ముందు, హామీలు ఏమైనా అని అడుగుతున్నారు. గల్లబట్టి అడగడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలను మేల్కొల్పుతున్నాం, బీఆర్ఎస్ నాయకులను మేల్కొల్పుతున్నాం. కాబట్టి వాళ్ళకు మింగుడు పడక ఈ అక్రమ కేసులతో బెదిరిస్తున్నారు అంతే. రీసెంట్గా కేబినెట్ సమావేశం జరిగింది. రైతు భరోసా పైన వాళ్ళు పెట్టిన కోతల్ని ప్రధానంగా ప్రశ్నిస్తున్నందుకు ఈ కేసు వాళ్ళు ఇంకా స్పెషల్ దృష్టితో ముందుకు తీసుకెళ్తున్నా. ఒక భరోసానే, భరోసా కానీ లేకపోతే రుణమాఫీ కానీ, వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ, ఎక్కడికక్కడ ఏ రోజైతే మేము ఇట్లా ప్రభుత్వం ఇట్లా సంతకం పెట్టగానే ఇట్లా చేస్తామని ఏదైతే అన్నారో అవన్నీ అడుగుతున్నాము. ఫస్ట్ రైతు భరోసా ఏమని అన్నాడు? 15,000 అన్నాడు. మేము ఇప్పుడైతే మీరు ఎన్ని తీసుకుంటారు? ప్రతి సభల ఎన్నికలకు ముందు పోయినా ప్రతి సభల మీరు ఇప్పుడైతే 12,000 తీసుకుంటారు, మా ప్రభుత్వం రాగానే మీరు 15,000 తీసుకుంటారు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 12,000 అంటుండు లాస్ట్కు. ఏంది మొత్తం మాట తప్పుడే, చేసింది ఒక్కటి లేదు. ఒక్క బస్సు చేసిండు. ఆ మొత్తం 420 హామీలలో 6 గ్యారంటీలలో మొత్తం ఒక బస్సు చేసిండు. ఆ బస్సు 100 బస్సులు ఉన్న కాడ 40-50 బస్సులు మొత్తం తగ్గించి 6 బస్సులను ఎక్స్ప్రెస్లుగా, సూపర్ డీలక్స్లుగా మిగతాయి మార్చుకున్నాడు. కొన్ని 6 కింద వేసిండు. దానికి ఒక్క సీటు దొరుకుతలేదు. ఒక టైంకు 9 గంటలకు 11, 12కి రావాల్సింది 3కి రావాల్సింది 6 గంటలు వస్తున్నాయి. బస్సులు తగ్గించి ఆ ఒక్కదాన్ని కూడా దానికి ఉన్న ఉద్దారకం ఏం లేదు. దాన్ని కూడా ఫెయిల్యూర్ అయ్యి పూర్తిగా రాష్ట్రంలో కేటీఆర్ విచారణ అంటూ ఒక పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని తనకు అనుకూలమైన మీడియాతోని కేటీఆర్ గారి పైన దుష్ప్రచారం చేయాలని కుట్ర ఈ ప్రభుత్వం వచ్చిన కంచెలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆల్రెడీ ఈ ఫార్ములా కేసు సంబంధించిన విషయం లోపల కేటీఆర్ గారు అన్ని విషయాలు మీడియాతోని ఓపెన్గా 2 నెలల క్రితం అన్ని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా కావాలని చెప్పి ఇవాళ మళ్ళీ ఏసీబీతో కేసు నమోదు చేసి ప్రత్యేకంగా క్యాబినెట్ ఏర్పాటు చేసి ఆ క్యాబినెట్లో మన చీఫ్ సెక్రటరీ గారికి పురమాయించి కేసు నమోదు చేయడం జరిగింది. ఆ అంశం మీద కేసును క్వాష్ చేయాలని చెప్పి కేటీఆర్ గారు హైకోర్టుకి వెళ్ళారు. ఎలాంటి తప్పు చేయలేదు, పాలసీ పరంగా నిర్ణయం తీసుకుని తప్ప వ్యక్తిగతంగా దాంట్లో నాకు ఎలాంటి లబ్ధి జరగలేదు, మేము ఆలోచించాలని చెప్పి కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఇవాళ హైకోర్టులో కేసు రిజర్వ్లో ఉంది, తీర్పు రిజర్వ్లో ఉంది. కేటీఆర్ గారు అంశం మీద పాలపరంగా తీసుకున్న నిర్ణయాలు అన్నిటి మీద మంచి అయినా చేయడానికి ఏదైనా కూడా ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో అక్కడ హైకోర్టులో చెప్పినా కూడా ఇలా వ్యక్తిగతంగా నోటీస్ ఇచ్చి పిలవాల్సిన అవసరం ఏమున్నది?
అయినా కూడా కేటీఆర్ గారు గౌరవించి పోలీస్ డిపార్ట్మెంట్ను గౌరవించి ఏసీబీ అధికారులను గౌరవించి ఇవాళ విచారణకు హాజరైతే అడ్వకేట్లు రావద్దు మీరు ఒక్కరే రావాలంటే ఇదేం పద్ధతి? రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన ప్రభుత్వం అలా అడ్వకేట్లను ఎందుకు అనుమతించారు? రైట్. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది దాంట్లో దాదాపు 50 కోట్లు కుంభకోణమైన వాళ్ళు ఆరోపిస్తుంది. కేటీఆర్ గారు గతంలో ఉన్న మినిస్టర్ నేను మున్సిపల్ మినిస్టర్ నేను ఐఎమ్ ద గవర్నమెంట్ అని కేటీఆర్ గారు చెప్తుంది కదా, ఎందుకు పదే కుంభకోణం అని ఎందుకు ఆరోపిస్తుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చూపించాలి కదా కుంభకోణం ఏమన్నా వ్యక్తిగతంగా అసలు ఆ 55 కోట్ల నుంచి కేటీఆర్ గారి కుటుంబానికి కానీ కేటీఆర్ గారి మిత్రులకు కానీ ఎవరికైనా ఒక రూపాయి వెళ్ళినా కుంభకోణం అవుతుంది. ఇలాంటి ఆధారాలు లేవు, వ్యక్తిగతమైన ట్రాన్సాక్షన్ ఎక్కడ లేదు. అయినా కూడా కావాలని చెప్పి వాళ్ళు కేసు పెడుతున్న ఉద్దేశం ఏంది? కేటీఆర్ గారిని వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేయడానికి ఒక కుట్ర. ప్రతిరోజు ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, ప్రతిరోజు ప్రజలను జాగృతం చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న లోటుపాట్లను రైతులకు కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ జరుగుతున్న అన్యాయాల విషయాలు అన్నిటి మీద ఇవాళ ఒక గొంతుగా ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు ఇవాళ ఓర్వలేకనే ఇవాళ ఈ ప్రభుత్వం కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నది.